ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శైలి ఎప్పుడూ విభిన్నమే. ప్రత్యర్థులపై సింహ స్వప్నంలా విరుచుకుపడి సేనాని ఈసారి తన సొంత సైన్యంపైనే కన్నెర చేశారు. మంగళగిరి వేదికగా జరిగిన జనసేన జనరల్ బాడీ సమావేశంలో ఒక పొలిటికల్ క్లాస్ రూమ్ ను తలపించింది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ చేస్తున్న ఎదురుదాడిని తిప్పికొట్టడంలో విఫలమైన మంత్రులు, ఎమ్మెల్యేలపై పవన్ నిప్పులు చెరిగారు. నేను మాత్రమే పోరాడాలా, ఈ గొంతులు ఎందుకు మూగపోయాయి అన్న ఆయన ప్రశ్నలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పదవులు అనుభవిస్తూ పార్టీకి కవచంలా నిలబడిన నేతలకు ఆయన ఇచ్చిన అల్టిమేట్ ఏంటి? అసలు పవన్ ఆగ్రహం వెనుకున్న ఆవేదన ఏమిటి? కేటీవీ అందిస్తున్న స్పెషల్ అనాలిసిస్. జనసేన ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి పార్టీకి 100% స్ట్రైక్ రేట్ దక్కిన తర్వాత నేతల్లో ఆ పాత కసి ఎక్కడా కనిపించడం లేదన్న అంశం పవన్ కలవరపెడుతోంది. ముఖ్యంగా తిరుమల లడ్డు విషయంలో సిట్ నివేదికను అడ్డం పెట్టుకొని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎండగొట్టడంలో జనసేన ప్రజాప్రతినిధులు డిఫెన్సివ్ మోడల్లోకి వెళ్లడం ఆయనకు అస్సలు నచ్చలేదని, ప్రతి దానికి నేనే రావాలా, మరి మీరు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎందుకు ఉన్నట్లు అని ఆయన నేరుగా ప్రశ్నించడం పార్టీలో కలకలం రేపింది. జనసేనలో ఇప్పుడు పదవుల్లో ఉన్న వారిలో అత్యధికులు ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వారే. పవన్ ఇమేజ్తో గెలిచిన వీరంతా క్షేత్రస్థాయిలో పార్టీ సిద్ధాంతాలను, అధినేత ఆశయాలను కాపాడటంలో విఫలమవుతున్నారనే విమర్శ ఉంది. ఇక రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వంటి నేతలు వ్యక్తిగత వివాదాలు పార్టీకి వాటిని చక్కదిద్దాల్సిన బాధ్యత కూడా పవన్ తీసుకొని రావడం ఆయనకే అసహనానికి ప్రధాన కారణం అంటున్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థి వేసే ఎత్తుగడలను ముందే పసిగట్టడం ముఖ్యం. వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత దూషణలకు దిగుతారని, ఆ ట్రాప్లో పడి అసలు విషయాన్ని పక్కదారి పట్టించవద్దని పవన్ తన నేతలకు హితబోధ చేశారు. ముఖ్యంగా అంబటి రాంబాబు వంటి నేతలు చిరంజీవి కుటుంబాన్ని, పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తున్నప్పుడు జనసేనలోకి కీలక నేతలు గట్టిగా గొంతు విప్పకపోవడం ఒక వ్యూహాత్మక లోపంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఆశించేది విషయంలో కూడిన విమర్శ. బూతులకు బూతులతో కాకుండా వాస్తవాలతో సమాధానం చెప్పాలని ఆయన కోరుతున్నారు. మహిళల విషయంలో జాగ్రత్తగా ఉండండి, మీ చేయి తగిలినా రేప్ చేశారనే ప్రచారం చేసే బ్యాచ్ అది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను వైసీపీ రాజకీయ విధానాలపై ఆయనకున్న అవగాహన సూచిస్తున్నాయి. కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్లి వైసీపీ అసత్యాలను ఎండగొట్టే వాయిస్ జనసేనలో కొరవడిందని, ఆ లోటును వెంటనే భర్తీ చేయాలని ఆయన నాదెండ్ల మనోహర్కి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాజకీయ విశ్లేషకులు పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని ఒక సానుకూల పరిమాణంగా చూస్తున్నారు. ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేతలు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోవడం సహజం. కానీ జనసేన లాంటి కేడర్ బెస్ట్ పార్టీకి అది ప్రమాదకరం. పవన్ కళ్యాణ్ కష్టపడి నిర్మించిన సామ్రాజ్యాన్ని కొత్తగా వచ్చిన నేతలు తన స్వార్థం కోసం లేదా బద్ధకం వల్ల నిర్వీర్యం చేయకూడదని ఆయన భావిస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం, తిరుమల పవిత్రత కోసం దీక్షలు చేస్తుంటే ఆ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడం సెకండ్ లైన్ లీడర్షిప్ పూర్తిగా ఫెయిల్ అయింది. వైసీపీ నేతలు, మాజీ మంత్రులు ఇళ్లపై దాడులు జరిగాయని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తుంటే దానిని తిప్పికొట్టేలా లడ్డూ కల్తీలోని క్రిమినల్ కోణాన్ని జనసేన నేతలు హైలైట్ చేయలేకపోయారు. ఈ వైఫల్యాన్ని గుర్తించిన పవన్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోవడం ద్వారా తన నిరసనను వ్యక్తం చేశారు. ఇది నేతలకు ఒక గట్టి హెచ్చరిక. పనితీరును మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవనే సంకేతాన్ని ఆయన బలంగా పంపారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ చేసిన ఈ సర్జికల్ స్ట్రైక్ జనసేన నేతల్లో ఏ మేరకు మార్పు తెస్తుందో చూడాలి. అధినేత ఒక్కడే సైన్యంలా పోరాడటం కాదు, ప్రతి నేత ఒక ఆయుధంలా మారాలదన్నదే పవన్ అంతర్యం. వైసీపీ విమర్శలను తిప్పికొట్టడంలో ఇకనైనా జనసేన నేతలు తమ గొంతు సవరిస్తారా, లేక మళ్ళీ మౌన సముద్రంలోనే ఉండిపోతారా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా తన పార్టీని గాడిలో పెట్టేందుకు పవన్ కళ్యాణ్ చేసిన ఈ అగ్రెసివ్ స్టెప్ జన సైనికుల్లో మాత్రం కొత్త ఉత్సాహాన్ని నింపింది.